భద్రాచలం ఇప్పుడు తెలంగాణలో ఉందా, ఏపీలో ఉందా? జనాభా లెక్కల యాప్ చూస్తూ ఉంటే భద్రాచలం వాసులకు ఈ డౌట్ వస్తోంది. సో ఈ యాప్ లో ఉన్న గందరగోళం ఏంటో చూసేద్దాం ఈ బ్రేకింగ్స్ లో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనగణన ప్రక్రియలో సమస్యలు ఉన్నాయి. సెల్ఫ్ ఎన్యూమరేషన్ లో భద్రాచలం ప్రజలకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. భద్రాచలం ఏపీలో ఉన్నట్టు చూపిస్తూ ఉంది సెల్ఫ్ ఎన్యూమరేషన్ యాప్. 2 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే ప్రజలు ఆందోళన చెందొద్దని కూడా భద్రాచలం తహసీల్దార్ చెప్తూ ఉన్నారు. భద్రాచలానికి సంబంధించి ఎన్యూమరేషన్ చేసుకునేటప్పుడు భద్రాచలం ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో చూపెడుతుంది అని చెప్పి మా దృష్టికి వచ్చింది. గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము సెన్సస్ టీం, రాష్ట్ర సెన్సస్ టీంకి మేము నివేదిక సమర్పించాం. వారు వెంటనే దీని విషయంలో ఒకసారి వాళ్ళు చెక్ చేసుకొని దాన్ని రెక్టిఫై చేయడానికి చేస్తున్నారు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. చేసుకున్న వాళ్ళు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు.